44వ ఆవిర్భావ వేడుకల్లో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు ఐటీతో సైబరాబాద్ ను తయారు చేస్తే దానికి మించిన నగరం అమరావతి అవుతుంది అంటూ వ్యాఖ్యానించారు చంద్రబాబు. మూడు ముక్కలాట లేదు, ఒకే రాష్ట్రం ఒకటే రాజధాని అన్నారు సీఎం. అసెంబ్లీలో తీర్మానం చేశామని, త్వరలోనే కేంద్రం కూడా అమరావతిని రాజధానిగా గుర్తిస్తుంది అన్నారు. రాబోయే రోజుల్లో అమరావతిని ఇంచు కూడా కదిలించలేరని చెప్పారు బాబు. ఆ రోజు ఐటీ అని సైబరాబాద్ సిటీ నిర్మాణం చేస్తే నేడు దానికి తగ్గట్టుగా దానికంటే మించిన నగరం అమరావతి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. హైదరాబాద్ ప్లస్ అమరావతి, హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ, అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ. ఇంకా మూడు ముక్కలాట లేదు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అదే అమరావతి. నిన్ననే శాసనసభలో తీర్మానం చేశాం. తెలుగు వారి ఆత్మ గౌరవాన్నే కాదు, తెలుగు వారి సత్తా కూడా చూపిస్తామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. తొందరలోనే కేంద్రం కూడా చట్టం చేస్తుంది. ఇంకా రాబోయే రోజులు అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. ఎందుకోగాను నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. ప్రజా రాజధాని అమరావతి, దేవతల రాజధాని అమరావతి. ఆ అమరావతి చెప్తే నిద్ర రాంది కొంతమందికి, శాశ్వతంగా నిద్ర రాదు. అమరావతికి వచ్చే పరిస్థితులు కూడా లేరు. నేను అందుకే విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి అమరావతి వ్యతిరేక శక్తుల్ని శాశ్వతంగా అమరావతికి రాకుండా చేయాల్సిన బాధ్యత కూడా ప్రజలపైనే ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. 2028 ఆగస్టుకు అమరావతి పనులన్నీ పూర్తి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. మళ్లీ ప్రధానమంత్రిని పిలిపించి ప్రారంభిస్తాము అన్నారు. అమరావతి ఒక్క రోజులో కాదు, నిరంతరం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అమరావతి దేవతల రాజధాని కాబట్టి కొంతమందికి ఇష్టం లేదని, వాళ్లకి నచ్చినా నచ్చకపోయినా అమరావతి అజేయం, శాశ్వతమన్నారు సీఎం. అమరావతి నిన్నే శాశ్వత ఇచ్చాం. అమరావతి మొదటి ప్రారంభించిన పనులన్నీ 2028 ఆగస్టుకు పూర్తి చేసి మళ్ళీ ప్రధానమంత్రి గారిని పిలిపించి ప్రారంభం చేస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అమరావతి అంటే నిరంతరం అభివృద్ధి కావాలి. ఈ పనులతోనే అమరావతి అయిపోదు. హైదరాబాద్ నగరం ఉంది, ఆ రోజు మనం ప్రారంభించాం, ఒక విజన్ ఇచ్చాం. ఆ విజన్ ఈరోజు కూడా ముందుకెళ్లే పరిస్థితి వస్తుంది. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. అక్కడి నుంచి ఒకే మాట చెప్తున్నా, భారతదేశం మెచ్చే నగరంగా, ప్రపంచం మొత్తం ఆసక్తి కలిగించే విధంగా ఈ అమరావతి నగరం ఉంటుంది. దీంట్లో అనుమానం లేదు. కొంతమందికి అమరావతి అంటే దేవతల నగరం కాబట్టి వీళ్ళకి ఇష్టం లేదు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అమరావతి అజేయం, అమరావతి శాశ్వతం. టీడీపీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని అన్నారు సీఎం చంద్రబాబు. గత ఎన్నికల్లో పవన్ తో పొత్తు, బీజేపీతో కలవడం సరైన నిర్ణయం అన్నారు. ఎంతో మంది కార్యకర్తలు త్యాగాలు చేశారు, ఆస్తులు ప్రాణాలు పోగొట్టుకున్నారు, నిద్రలేని రాత్రులు గడిపారు అన్నారు సీఎం చంద్రబాబు. కార్యకర్తలను పట్టించుకొని నాయకులు నాకొద్దంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తల వల్లనే మనం ఇక్కడ ఉన్నాం అనే విషయం అనునిత్యం గుర్తుపెట్టుకోవాలి. పార్టీ కార్యకర్తలను పట్టించుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టే నాయకులు నాకు అవసరం లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఎంపిక చేసే నాయకులం, మీరు గెలిపిస్తే ప్రజాప్రతినిధులం. అదే సమయంలో పైకెక్కి మిమ్మల్ని అణగదొక్కితే అది రాజకీయం కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
ప్రాణాలు పణంగా పెట్టి పార్టీ నిలబెట్టిన కార్యకర్తలకి శిరస్సు వంచి మరొక్కసారి పాదాభివందనం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.